यशोदानन्दन व्रजरञ्जन यमुनातीरावनचारी जय राम माधव जय कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा राधा माधव राधे राधे जय राधा माधव राधा माधव राधे राधे जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद। हरिनाम संकीर्तन की श्रीमद् भागवतम भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की ऐसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की, भक्तिविनोद ठाकुर महाराज की, भक्ति सिद्धांत सरस्वती महाराज की। हरि हरि बोल। ఎన్ని శ్లోకాస్ అయినాయి? ఎన్ని శ్లోకాస్ అయినాయి? 12 ఎన్ని? 13 అయ్యాయి. నిన్న 11, 12, 13 చెప్పుకున్నాం కదా, 13 అయినాయి. పురుషోత్తమ యోగం 14, కుదిరితే 15 రెండు చదువుతాను. బట్ చూద్దాం, ట్రై చేద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్యం చతుర్విధం ప్రాణులు దేహమునందలి జఠరాగ్ని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహార పదార్థములను జీర్ణం చేయుచున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వే రమే వివేద్యో వేదాంతకృత్వేద వేదేవ చాహం. నేను సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు అనేవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములు ఎరిగిన వాడను నేనే.
ఓకే, ఇట్స్ వెరీ పవర్ఫుల్ శ్లోకాస్. ఈ 2 శ్లోకాస్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సూర్యుడిలో ఉండేటువంటి అంశ కృష్ణ అని చెప్పుకున్నాం. అంటే యాక్చువల్గా ఈ కాంతి అనేది వస్తుంది అంటే కృష్ణుడి యొక్క దయ వల్ల, అంతే కదా? ఎనీ డౌట్స్? లేదు. ఎందుకంటే సూర్యుడిలో ఉండేటువంటి ఎనర్జీ కూడా కృష్ణనే. వన్స్ కృష్ణుడు సూర్యుడిలో ఉండేటువంటి కాన్షియస్ లేకపోతే సూర్యుడు కూడా తేజస్సు లేనటువంటి అంధకారంగా మారుతాడు. తేజస్సు లేనటువంటి అంధకారంగా మారుతాడు సూర్యుడి సైతం. చెప్తా అదే చెప్తా. చంద్రుడిలో వచ్చేటువంటి ఎనర్జీ కూడా కృష్ణుడే, సూర్యుడిలో ఉండేటువంటి ఎనర్జీ కూడా కృష్ణుడే. నిన్న మనం ఇంకొక టాపిక్ కూడా చెప్పుకున్నాం, అగ్ని. ఈ సూర్య చంద్ర అంటే ఓకే, మనకి 2 బాగుంది. కాన్షియస్ అంటే నిన్నటి వరకు మనం చర్చించుకున్నాం. చంద్రమా లేకపోతే ఔషధాలు అవన్నీ తయారవు. అట్ ద సేమ్ టైం జీవ అంటే ఒక ఫ్రూట్ కానీ, పండు కానీ, ఫలం కానీ అది తయారవ్వాలంటే చంద్రుడు లేకపోతే అవి తయారు కావు. సూర్యుడు ఉండటం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం చంద్రుడు. ఎందుకంటే సూర్యుడి యొక్క కాంతిని బ్యాలెన్స్ చేసేది చంద్రుడు అన్నమాట. పొద్దున్నుంచి 24 గంటలు సూర్యుడే వచ్చాడు ఊరికి సింపుల్ గా చెప్పలేదు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? ఎందుకు? సూర్యుడికి అక్కడ చాలా దగ్గరగా ఉంటారు, కానీ వాళ్ళు కూడా అక్కడ కూడా అస్తమిస్తారు. సూర్యుడు అక్కడ కూడా అస్తమిస్తాడు. కానీ ఎందుకు అంత నల్లగా అవుతారంటే సూర్యుడు వచ్చిన దగ్గరగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అంత దగ్గరగా ఉంటేనే వాళ్ళు అంత నల్లగా అయిపోతే మనకు 24 అవర్స్ సూర్యకాంతి వచ్చింది అనుకోండి, పండ్లు ఏమన్నా కాస్తాయా? పువ్వులు ఏదైనా వికసిస్తాయా? 24 గంటలు అన్నీ ఉంటే ఆ హీట్ కి ఏమవుతాయంటే అవన్నీ రాలి పడిపోతాయి, పండు తయారవుతాయి. ఏ పండు పండాలన్నా, పండు అవ్వాలన్నా ఈ ఫ్లవర్ నుంచి అవుతుంది. అంటే పుష్పం నుంచే పండు తయారవుతుంది. అంటే ఫస్ట్ సిమ్టమ్ పుష్పము, తర్వాత పండుగ మారుతుంది. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వేడిని బ్యాలెన్స్ చేసేది చంద్రమా. ఈ 2 ఓకే, కృష్ణ ఎనర్జీతో 2 ఉన్నాయి అని చెప్తారు. మీరు చెప్తున్న సైంటిస్టులు ఎంత దరిద్రులు అంటే, మీరు చెప్తున్న సైంటిస్టులు అవి స్వతంత్రంగా అంటే ఇప్పుడు సైంటిస్ట్ అనేవాడు ఉన్నదాన్ని కనుగొంటాడు, కృష్ణ క్రియేట్ చేస్తాడు. అర్థమైందా? నేను ఇదే టాపిక్ చాలా మంది డిస్కస్ చేశాను. సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు, సైంటిస్ట్ ఏం సృష్టించలా. హీఈస్ నాట్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ ఫౌండర్. ఎక్కడుందో కనుగొన్నాడు. కనుగొనేవాడికి, కనుగొన్నవాడికే అంత గొప్పగా మనం చూస్తే మరి తయారు చేసిన మనం ఎంత గొప్పగా చూడాలి? సూర్యుడు ఏమో సైంటిస్ట్ తయారు చేశాడా? తయారు చేశాడా? కనుగొన్నాడు. సూర్యుడు వాడు ఉండేటువంటి మేధస్సులో అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో, అఖిలాండ కోటి ఈ విశ్వం, ఈ పాలపుంతలో భూమి అనేది ఒక గ్రహం. సైన్స్ లోకి వస్తున్నా, భూమి అనేది ఒక గ్రహం. అలాంటి గ్రహాలు 100లు ఉన్నాయి, 1000 ఉన్నాయి, లక్షలు ఉన్నాయి. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో, అఖిలాండ కోటి సూర్యులు, అఖిలాండ కోటి చంద్రులు, ఏదైతే ఇలాంటి భూమి లాంటి గ్రహం ఏదైతే గ్రహం ఉందో అలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. అక్కడ గ్రావిటీ ఉండొచ్చు, అక్కడ మనుషులు బ్రతకపోవచ్చు, అది వేరే విషయం. తర్వాత మాట్లాడదాం. అంటే ఈ కనుగొన్నంత మాత్రాన అడే పెద్ద గ్రేట్ ఏం కాదు. ఈజ్ ఎ ఫౌండర్. మనకి కనుగొనడం కూడా మనం లేదు కాబట్టి అతను కనుక్కున్నాడు కాబట్టి అతను గ్రేట్ అంటున్నాం. 10 మంది ఒక విన్ లో పరిగెట్టారు అనుకోండి, ఒకడు గెలిస్తే మిగతా వాళ్ళందరూ ఎదవాలనా? కాదు, వాడు ట్రై చేసేది సక్సెస్ అయ్యాడని. అంతేగాని మనం గ్రేట్ గా చూడక్కర్లా. మిగతా కూడా ట్రై చేశారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సూర్యుడి గురించి మనం డిస్కస్ చేసాము, చంద్రమా గురించి డిస్కస్ చేసాము. అగ్ని గురించి మనం డిస్కస్ చేయాలి. అగ్ని ఏంటంటే, అగ్నిలో ఉండేటువంటి ప్రాణం ఏదైతే ఉండిందో, అగ్నిలో కూడా భగవంతుడి యొక్క అంశం ఉందని చెప్పాను నేను మీకు. దాన్ని ఎలా చూస్తాం మనం?
అగ్నిలో కూడా కృష్ణుడి యొక్క అంశం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే 84 లక్షల జీవజాతిలో కృష్ణ ఉన్నారు అని మనం ఒప్పుకున్నాం. ఎందుకంటే అది లేకపోతే తేలాడతాయి, శవం మాదిరి మనం విలువ ఉండదని చెప్పుకున్నాం. మరి అగ్నిలో ఉండేటువంటి అంశాన్ని కృష్ణుడిని మనం ఎలా చూస్తాం అనే దానికి కృష్ణుడే సాక్ష్యం చెప్తున్నారు. ఏమని అంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. మన కడుపులో ఉండేటువంటి ఈ జఠరాగ్ని అనేటువంటి ఆ వేడి, జఠరాగ్ని అనేటువంటి వేడి మనలోని 4 రకాల ఆహారాలను మనం తీసుకుంటాం. తినేవి, పీల్చేవి, తాగేవి, నాకేవి. ఈ 4 రకాల ఆహారాలను తీసుకుంటాం మనం. ఆ 4 రకాల ఆహారాలని సాక్షాత్తు కృష్ణుడి యొక్క అంశ అయినటువంటి జఠరాగ్ని అనేటువంటి ఒక వస్తువు, మీ భాషలో చెప్పాలంటే ఒక గ్రహం లేదా ఏదో అనుకుందాం, అది మన కడుపులో లేకపోతే, అరగకపోతే, అంటే మనకి అరగడానికి కావలసినటువంటి సహకారం చేస్తుంది కూడా ఎవరు? కృష్ణుడే. అంటే మనం జీవించడానికి, ఇప్పుడు ఈ జీవితాన్ని జీవించడానికి, ముందుకెళ్ళడానికి ఎంతకాలం జీవించాలని డిసైడ్ చేసేది కూడా ఎవరు? కృష్ణుడే. నో డౌట్ దాంట్లో. ఒక్కసారి నీ జఠరాగ్ని నువ్వు పక్కెళ్ళిపోమని అనుకోండి కృష్ణుడు. ఎందుకంటే మనం చెప్తాం కదా, మనం చాలా గ్రేట్ ఫెలోస్, కృష్ణుడు మనకు మొక్కాల్సిన అవసరం లేదు. ఎవడైతే వీళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కృష్ణుని నమ్మనైతే ఎవరున్నారో, వాళ్ళు నిరంకుశవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ అవసరం లేదు. సరే, ఓకే, అలా అవసరం లేదు. కృష్ణ అయితే వాళ్ళకి అవసరం, వాళ్ళు వద్దన్నా కానీ. ఎందుకంటే కృష్ణ సమదృష్టి కదా. ఒక్కసారి కృష్ణుడు తన శక్తిని విరమించుకున్నాడు. ఏమని? నాన్న జఠరాగ్ని, ఒక నిమిషం ఆ బాడీలో ఆగమ్మా అన్నాడు అనుకోండి. వీడు తాగుతాడు వాటర్, ఎక్కడికి వెళ్తాయి? పొట్టలోకి వెళ్తాయి. తింటాడు, పొట్టలోకి వెళ్తాయి. అరగొద్దు అని చెప్పాడు అనుకోండి. అగ్ని ఉంటేనే కదా లోపల డైజెస్ట్ అవుతుంది. అరగొద్దు అని చెప్పాడు అనుకోండి కృష్ణుడు. వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎంతకాలం పడుతాడు? ఒక్కరోజు మనం తినింది అరగకపోతే వామిటింగ్ రూపేనా, లేదంటే ఎనోమా రూపేనా, అనోమా రూపేనా, ఏదో రూపేనా దాన్ని మనం బయటకు తీసుకొచ్చేయాలి ఒక పూటకే. అలాంటిది ఇంతకాలం మన 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు మనం బతికాం. ఇంతకాలం బతికాం కదా. ఈ ప్రాసెస్ లో ఎప్పుడైనా కృష్ణుడు తన శక్తిని విరమించుకుంటే మన పరిస్థితి ఏంటి? మామగారు, మన పరిస్థితి ఏంటి? అంటే మనం చేసుకునేటువంటి కర్మలు, దానికి ఆధారంగా కృష్ణుడు సాక్షిభూతుడిగా మన హృదయంలో ఉన్నారు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే నేను చెప్తానంటే, నేను సర్వుల హృదయంలో నిలిచి ఉన్నాను. ఇది నువ్వు మూర్ఖుడివి, నేను నమ్మినా నమ్మకపోయినా అందరి ఏదైతే కాన్షియస్ ఉండిందో 84 లక్షల జీవజాతిలోని కృష్ణుడు హృదయంలో ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణుడు లేరో అది శవం. ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ, ఒక పాము కానీ, పురుగు కానీ ఏదైనా బతుకుందంటే దాంట్లో కృష్ణుడు ఉన్నారని. అంటే సర్వజీవులేడా దయ కలిగి ఉండాలని ఎందుకంటారంటే, నీకు విచక్షణ ఉంది కాబట్టి దయ చూపిస్తావు. ఎందుకంటే అది కృష్ణుడే అంశ కాబట్టి. అర్థమైంది మీకు? నీలోనే కాదు, కృష్ణ ఏదైతే కాన్షియస్ ఉండిందో అన్నింట్లో కృష్ణ ఉన్నారు. చెట్టులో కూడా ఉన్నారు. ఎప్పుడైతే చెట్టు తన ప్రాణాన్ని విడిచేస్తుందో అప్పుడు కృష్ణ దాని నుంచి లేరు. కృష్ణ లేకపోతే చెట్టు ఏమైంది? అందుకనే సకల జీవి పట్ల దయ చూపించమని చెప్తున్నాడు శాస్త్ర. వైష్ణవ తత్వం ఏం చెప్తుందంటే, నాన్న నీ ఒక్కడి హృదయంలోనే కదా, అందరి హృదయంలో ఉన్నారు కృష్ణ, నీ వలే తోటి వారిని ప్రేమించమని చెప్తుంది. అర్థమైందా? నీ వలే తోటి వారిని ప్రేమించమని చెప్తుంది. అంటే సూర్యుల్లో కూడా కృష్ణుడు ఉన్నాడు, చంద్రుల్లో కృష్ణుడు ఉన్నాడు, మనలో అరిగేటువంటి జఠరాగ్నిలో కూడా కృష్ణుడు ఉన్నాడు. నీ హృదయంలోనే ఉన్నారు. జఠరాగ్ని అనే ఆమ్లలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అలా కృష్ణుడు ఉండడం వల్ల నీ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా సాగుతుంది, నువ్వు ముందుకెళ్ళడానికి కుదురుతుంది. లేదు, కృష్ణుడు ఒక్కసారి విరమించుకుంటే నీ పరిస్థితి ఏంది ఆలోచించుకోవాలి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను 4 విధములైన ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాను. అవి నేను తాగేవి కానీ, తినేవి కానీ, పీల్చేవి కానీ. అందుకే ఎవ్రీ మినిట్ ఒక భక్తుడు ప్రతి మినిట్ కృష్ణ థ్యాంక్స్ చెప్తూ బతుకుంటాడు. ఎందుకంటే నువ్వు నడిచే భూమి పంచభూతాలు ఆయన ఆదేశంలో ఉన్నాయి. ఎందుకంటే భూమిలో ఉండేటువంటి ఆ కాన్షియస్
భూమి అనే గ్రహంలో ఉండేటువంటి కాన్షియస్ కృష్ణుడే, గాలిలో ఉండేటువంటి ప్రాణం కృష్ణుడే, అగ్నిలో ఉండేది, వాటర్లో ఉండే ప్రాణంలో ఉండే కృష్ణుడు. అన్ని ఏదైతే కదులుతుందో, ఏదైతే కాన్షియస్ ఉందో అన్నింటిలో కృష్ణుడు. అందుకనే ఎవ్రీ టైం థ్యాంక్ యూ కృష్ణ, కృష్ణ నేను ఒక్క నిమిషం బతికితే కృష్ణ థ్యాంక్స్ అని చెప్పాలి. అంత కృతజ్ఞత భావాన్ని చూపించాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఎవ్రీ టైం కృష్ణ రికగ్నైజ్ చేయడం అంటే ఒక భక్తుడు రికగ్నైజ్ చేయగలుగుతాడు. అందుకనే ఒక డీపెస్ట్ పాయింట్ ఉంది ఇక్కడ. నేను సర్వుల హృదయంలో ఉన్నాను, నా నుండియే అంటే కృష్ణుడి నుంచే స్మృతి అంటే జ్ఞాపక రావడం కానీ, జ్ఞానం గాని, మరుపు గాని, ఈ మూడు, ఆ మూడింటి ఎందుకు నేనే ఉన్నాను, ఆ మూడు కూడా నా నుంచే వచ్చినాయి. ఈ మూడు గాని నీకు లేకపోతే నువ్వు మళ్ళీ ఎందుకు పని చేయని చెప్తున్నారు కృష్ణుడు. ఎలా చెప్తున్నారంటే కృష్ణ ఎలా ఉంటారంటే నీ హృదయంలో ఉన్నారని చెప్పాను కదా, అక్కడతో చెప్పి వదిలేదు కృష్ణుడు. చెప్పి ఏం చెప్తున్నారంటే, అర్జున నీకు ఏ టైంకి గుర్తు రావాలి, ఏం గుర్తు రావాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఏ టైంకి గుర్తు రావాలి అనేది ఎలా ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు తెలుసు కదా మీకు, నాకంటే మీకే బాగా తెలుసు కర్ణుడి గురించి. నేను కృష్ణుడి కంస, కొంతమంది కర్ణుడి కంసులు కూడా ఉంటారు, దుర్యోధనుడి కంసులు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళ కూడా కృష్ణ ఉంటారు, బట్ వాళ్ళ స్వభావం తీసుకుంటారు. కర్ణకి when the situations will come, ఈ బాణం వెయ్యాలి అనేటప్పుడు ఏం చేస్తాడు, ఆ బాణం అంటే మీరేదో ఒక విల్లు, దానికి ఒక బాణం కాదు, అదొక మంత్రం. అర్థమైందా? స్మృతి. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఈ కర్ణుడు నాకు గుర్తు రావాలంటే ఆ స్మృతిలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అది నాకు అదంతా గుర్తు రావాలంటే ఆ గుర్తుకొచ్చే విషయంలో కూడా కృష్ణుడు ఉన్నాడు. అలా మంత్రం గుర్తు రాదనుకోండి, ఇది దగ్గర ఎంత విలువైన బాణం ఉన్నా గానీ పాశుపతాస్త్రం అర్జునకి శివ ఇస్తాడు. కానీ పాశుపతాస్త్రాన్ని సంధించేటప్పుడు పాశుపతాస్త్రం మంత్రం మర్చిపోయాడు అనుకోండి, నీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండింది లేదు, నువ్వే వచ్చావు, అయినా కానీ నీకు గుర్తులేదు. నీకు గుర్తు లేకపోతే నీ అకౌంట్ లో ఎంత ఉపయోగం ఏంటి? నీ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, చాలా అస్త్రాలు ఉన్నాయి కర్ణుడి దగ్గర, కానీ స్మృతి లేదు. ఏంటి ఉపయోగం? when the situations will come, when you left the body, నువ్వు బాడీ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తున్నావో అప్పుడు కృష్ణుని గుర్తు చేసే బాధ్యత ఎవరిది? కృష్ణుడిదే. పాయింట్ అది. నీ మీద కామెడీ చేయట్లా. పాయింట్ ఏంటంటే ఆ స్మృతిని కలగజేసేది కూడా కృష్ణుడే. మరి ఎందుకండి మీరు కృష్ణుడు సమదృష్టి అన్నారు కదా, కొంతమంది పట్ల ఆ స్మృతి లేకుండా చేస్తారు, కొంతమంది పట్ల స్మృతి ఎందుకు చేస్తారంటే కృష్ణుడు సమదృష్టే. ఎప్పుడు? భక్తియుక్త సేవ చేసినప్పుడు. నువ్వు మొత్తం మర్చిపోయి కృష్ణ నువ్వు ఇంత పక్షపాతవా, నీకు నాకు పచ్చి అని చెప్పి నాకు గుర్తు రావాలంటే చిన్నప్పటి నుంచి నువ్వు అంతే ఎంజాయ్ చేస్తావా? ద ఎండ్ ఆఫ్ ద టైం నీకు స్మృతి వచ్చేది కృష్ణుడు అంత్యకాల నారాయణ స్మృతి లాగా వచ్చేసి నీ దగ్గరికి వెళ్ళిపోలా. ఏం న్యాయం అండి? న్యాయమేనది? అధర్మం. న్యాయం కాదు, అధర్మం అది. అలాంటి స్మృతిని ఇచ్చేది కూడా కృష్ణుడే. అలాంటి జ్ఞానాన్ని అంటే ఈ స్మృతి కలగడానికి వీలైనటువంటి జ్ఞాన సముపార్జన చేయాల్సింది కూడా మనమే. జ్ఞాన సముపార్జన చేస్తే స్మృతి కరెక్ట్ గా ఉంటది. జ్ఞాన సముపార్జన చేయకపోతే స్మృతి ఏమవుతుంది? వీక్ అవుతుంది. మరుపు ఏంటంటే మీరు అంతా చాలా బాగా చెప్తున్నారు. స్మృతి బాగుంది, జ్ఞానం కూడా చాలా బాగుంది. మరుపు ఏంటంటే మరుపులో కృష్ణుని ఎలా చూడాలండి బాబా మీరు అంటే నిజంగా ఊరికే డిస్కస్ చేసుకుందాం. చిన్నప్పటి నుంచి చాలా పెద్ద విషయం. మనం పొద్దున్నే చెప్పొచ్చు చెప్తున్నా, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు సంథింగ్ చాలా పనులు చేస్తాం. కొన్ని పనులు గుర్తుంటాయి, కొన్ని పనులు గుర్తుండవు. ఏ పనులు గుర్తుండాలో ఏ పనులు గుర్తుండకూడదో మనమే డిసైడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఊరికే అన్నం తిన్నాం, మంచి కూరతో అన్నం తిన్నాం, అది
గుర్తుండాలి. తెల్లారి దాన్ని అంతా మనం బయటికి విడిచిపెట్టాలి. ఆ విషయం మనకు గుర్తుంది అనుకోండి, ఎలా విడిచిపెట్టాం ఏంటి అది గుర్తుంది అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినగలుగుతాం మనం? తింటామా? నిజంగా అదే గుర్తు పెట్టుకుని దానికోసం మెడిటేట్ చేసి గుర్తెచ్చుకుని ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనం అన్నం తింటామా? అంటే మరుపు కూడా మనకు వరమే. ఒక జీవితంలో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, మర్చిపోదగిన విషయాలు చాలా ఉంటాయి. అలాంటి విషయాలను మర్చిపోతే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాంటి వరాన్ని ప్రసాదించడం కృష్ణుడే అంట. జ్ఞానం అంటే ఓకే గుడ్, స్మృతి అంటే ఓకే గుడ్, కానీ మరుపు కూడా వరమే. అది జ్ఞానాన్ని మర్చిపోవడం, కృష్ణుని మర్చిపోవడం కాదు. మర్చిపోవాల్సింది ఏంటి? నీ భౌతిక జగత్తుతో నువ్వు పెనవేసుకున్నటువంటి బంధాలు, నీ యొక్క ఇంద్రియాల పట్ల నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఎంజాయ్ చేసినటువంటి విషయాలన్నీ మర్చిపోయి ఎక్కడి నుంచైనా సరే ఐ క్యాన్ ఆల్వేస్ రిమైన్ కృష్ణ అని గుర్తు తెచ్చుకుని పాత విషయాలని మర్చిపోయి కొత్త జీవితంలోకి ఎంటర్ అవ్వాలి. అలాగా మరుపుని మనం ఒక వరంగా తీసుకోవాలి. అలా ఎప్పుడైతే తీసుకుంటావో కృష్ణుని యొక్క నిజ స్థితిని నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావు. కృష్ణుని యొక్క నిజ స్థితి అంటే ఏంటిది? సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. అంటే ఏదైతే వేదం మీద సకల ప్రపంచం డిపెండ్ అయిందో అలాంటి వేదం యొక్క సారాంశం నేను. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేను. నన్ను తెలుసుకో. వేదాలని చదువుకుంటా నువ్వు తెలుసుకునేది ఫైనల్ గా నువ్వు చేరుకునేది ఎక్కడికి? నన్ను. అలాంటి వేదాంత సారాంశం నేనైనప్పుడు నన్ను తెలుసుకోవడం నువ్వు ప్రయత్నం చేయమని చెప్తున్నాను. అలా ఎప్పుడైతే చేస్తావో వాస్తవానికి వేదాంతకర్త భగవంతుడు అంట. వేదముల ద్వారా ఎదిగిన వ్యక్తి కృష్ణుడు అంట. అలాంటి వేదాలనికలు తిరిగి జీవితాన్ని అంతా నాశనం చేసుకుని టైం అంతా వేస్ట్ చేసుకుని ఉంటావా? లేకపోతే ఒక చిన్న ఆస్పెక్ట్ ఉంది, వేదముల ద్వారా కృష్ణుని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే భగవంతుడితో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవచ్చు, లేదంటే భక్తియుక్త సేవ ద్వారా అర్చనా పద్ధతుల ద్వారా భగవంతుని ప్రత్యక్షమైన సంబంధాన్ని పెట్టుకుని భక్తియుక్త సేవ చేసి ఆచార్యుని యొక్క ఆదేశాలను ఉల్లంఘించకుండా గురువుని సరిగ్గా కాళ్ళు గట్టిగా పట్టుకుని మీరేం చెప్తే అది వింటాం, మీకు మిమ్మల్ని సంతృప్తిపరచడం జీవితాన్ని జీవిస్తాం అని చెప్పి నాకు ఆ పనులు ఈ పనులు చెత్తంతా మాట్లాడుకున్న గురువుతో అసలు ఎప్పుడు ఏదైనా ఒక వర్డ్ వచ్చింది అంటే దాన్ని ఏ విధంగా సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి. గురువు అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక పర్సన్ కాదు. అదొక జ్ఞాన పీఠ అన్నమాట, ఒక జ్ఞాన పీఠ. అది దాన్ని మెడిటేట్ చేయడం అంటే కృష్ణుని కోసం మెడిటేట్ చేయడమే. నా దగ్గరే ఉంటుందండి. ఈవెన్ మీ ఆల్సో కృష్ణ 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 కృష్ణ, సింపుల్, ఏం లేదు లాజిక్. అందుకని ఏమని చెప్తున్నారంటే కృష్ణ ఈ బద్ధ జీవుడికి కర్మలన్నీ మర్చిపోతాడు, కానీ సాక్షిభూతుడుగా ఉండేటువంటి కృష్ణుడు బద్ధ జీవుడు లోపల సాక్షిభూతుడిగా ఉంటాడు. నువ్వు చేస్తున్న మంచి పని చెడు పని రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తాడు. అదేంటంటే కృష్ణుడు ఏమి అలా ఉన్నాడు, సాక్షిభూతుడిగా ఉండడం ఏంటి? తప్పు చేస్తున్నప్పుడు తప్పని చెప్పచ్చు కదా. నిజంగా తప్పని చెప్పాడు అనుకోండి, మీరు భరిస్తారా? ఎవరు భరిస్తారండి? నిజంగా శిక్షుడు, నిజంగా కృష్ణుడు నాన్న తప్పు చేస్తున్నావు అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోరు. ఎందుకంటే అసలు యాక్చువల్గా కృష్ణుడు ఉనికిని మర్చిపోయాం మనం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన యొక్క అజ్ఞానంతో ఈ మాయలు చిక్కుకుపోయి కృష్ణుడు అనే విషయాన్ని మర్చిపోయాం మనం. సో అప్పుడు కృష్ణుడు సాక్షిభూతుడిగానే ఉంటారు. ఎందుకంటే మనం ఈ సూక్ష్మమైనటువంటి ఇండిపెండెన్స్ మనకు ఉంది కదా. మనం అనుకున్నాం కదా, సూక్ష్మమైనటువంటి స్వాతంత్ర్యం ఉంది కదా. ఆ స్వాతంత్ర్యం ఏం చేస్తున్నా దుర్వినియోగం చేసుకుంటున్నాం. దుర్వినియోగం చేసుకుని కృష్ణుడు ఉన్నాడా? అసలు ఆత్మ ఉందంటేనే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు ఒక స్థాయి వరకు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ భక్తి, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, మీరు ఆత్మ అంటే నేను దయ్యాన్నా అంటారు. మీరు ఆత్మ, మీరు శరీరం కాదు, మీరు ఆత్మ అంటే ఇదేంటి నేను ఆత్మ అంటారు ఏంటి? ఆత్మ అంటే నేను దెయ్యం కదా అంటారు. ఆత్మ అంటే దెయ్యం కాదు, ఆత్మ అంటే కాన్షియస్నెస్, చైతన్యం.
మీరు చైతన్యం అంటే లేదు నేను బాడీ అంటుంటే అలాంటి స్థాయి నుంచి బద్ధ జీవుడి స్థాయి నుంచి ఆత్మ స్థాయికి తీసుకెళ్ళాలంటే కంప్లీట్లీ ఫెయిత్ అండ్ కృష్ణ అండ్ గురు అండ్ సాధు అండ్ శాస్త్ర. ఇఫ్ యు ఆర్ నాట్ సరెండర్డ్ టు ఆచార్య అండ్ కృష్ణ అండ్ సాధు అండ్ శాస్త్ర, ఇఫ్ మే నాట్, ఎప్పటికీ నీకు అర్థం కాదు. ఎంతో మందికి క్లాసెస్ చెప్తాం, అందరిని ఇన్స్పైర్ చేయలేం. సమ్వన్ ఎవరో ఒక్కళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఎప్పుడు స్ట్రాంగ్ గా సాధు యొక్క మాటలను కంప్లీట్ గా విశ్వసించినప్పుడు దెన్ యు గాట్ ముక్తి. వెంటనే నీకు ముక్తి వచ్చేస్తుంది. ముక్తి అంటే మీరు అనుకునే దాన్ని శరీరం విడిచిపెట్టడం కాదు, ఆ స్మృతి కలుగుతుంది. అందుకనే మొన్న మీద ఎప్పుడైతే గురువు యొక్క వర్డ్స్ ఎప్పుడు గుర్తుకొస్తాయి, వెన్ యు ఆర్ ఇన్ టెర్రబుల్ సిచ్యువేషన్స్. అంటే టెర్రబుల్ సిచ్యువేషన్స్ అంటే ఇంకా నువ్వు 5 నిమిషాలు నీ బాడీని వదిలిపెడుతున్నప్పుడు గురువు యొక్క వర్డ్స్ ఏం చేస్తాయి? గురువు యొక్క పాత్ర ఏంటి? ఆచార్య మన జీవితంలో ఆయన పాత్ర ఏంటి? ఎంత సిచ్యువేషన్. ఎప్పుడైతే బాడీ, నీకు తెలుసా నేను ఎప్పుడు పోతావు? నీకు తెలుసా? నాకు తెలుసా నేను ఎప్పుడు పోతాను? ఎవరో తెలుసా? ఎవరికి తెలీదు. ఎప్పుడైతే గురువుకి మనం విశ్వాసంతో ఆయన మాటల పట్ల మనం ఫెయిత్ పెట్టుకుని సరెండర్ అవుతామో, వెన్ యు ఆర్ ఇన్ టెరబుల్ సిచ్యువేషన్స్, ఎప్పుడైతే నువ్వు ఆపదల్లో ఉంటావో అప్పుడు గురువు యొక్క కాస్మో ఎనర్జీ నీ దగ్గరికి వస్తుంది. నా భక్తుడు, నా డిసైబుల్ కష్టాల్లో ఉన్నాడు. నేను చాలా సార్లు దాన్ని ఫీల్ అయ్యా. మా సార్ విషయాలు, మా సార్ కొన్ని సిచ్యువేషన్స్ లో మా సార్ నాకు స్ట్రాంగ్ గా ఇంజెక్ట్ చేసిన కొన్ని విషయాలు నాకు సమ్ టైమ్స్ గుర్తుకొస్తాయి. బట్ కృష్ణుడి దయ వల్ల ఎప్పుడు టెరబుల్ సిచ్యువేషన్స్ రాలేదు. బట్ టెరబుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వస్తే ఎలా డీల్ చేయాలి, ఎలా నేను ఈ భౌతిక ప్రపంచంతో బంధంలో చిక్కుకుపోకుండా ఎలా నేను బ్యాలెన్స్డ్ గా ఆ యాక్షన్ చేయాలి. బ్యాలెన్స్డ్ గా గుర్తుపెట్టుకోండి, యాక్షన్ చేయడం వేరే, బ్యాలెన్స్డ్ గా చేయడం వేరే. బ్యాలెన్స్ అంటే ఇరుక్కుపోకుండా చేస్తాం. నేను ఎప్పుడైనా మా మదర్ రాజమండ్రి వెళ్తాను, మా ఇంటికి వెళ్తాను. వెళ్ళినప్పుడు మా మదర్ ఎన్ని రోజులు రాలేదేరా అని ఊరికే, తల్లి ప్రేమ కదా. సరే ఆవిడ ఎప్పుడైనా వచ్చిన ఏం చేస్తారు అని చెప్పి వెంటనే సరే అమ్మా సరే ఏం కాదు అని చెప్పి కూర్చోబెట్టి ఏం చేయాలి? సరే మనం ఏదైనా వండి పెట్టమ్మా, అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా అని చెప్పి తినేసి ఆవిడ సాటిస్ఫై చేసేసి పంపించాం అనుకోండి, సెట్ అవుతుందా? సెట్ అవుతుంది. ఏం చేయాలంటే, అమ్మా నువ్వు ఏడ్చినా నవ్వినా ఒకటి ఫ్యాక్ట్ అనేది ఒకటి ఉందమ్మా, నీకు నాకు తల్లిదండ్రులు ఒకరు ఉంటారు, కృష్ణుడు అని చెప్పి వెంటనే భగవద్గీత ఓపెన్ చేసి గంట సేపు క్లాస్ ఇస్తే, ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇదిగో ఇక్కడ ఉంది చూడు అని చెప్పి ఉంటాం. ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయదు, తర్వాత అలా కొన్ని ఇయర్స్ లో ప్రాక్టీస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే నమ్మినా నమ్మకపోయినా ఇది దిస్ ఇస్ ఫ్యాక్ట్ అని నమ్ముతారు. వాళ్ళు నమ్మించడం కోసం నువ్వు అబద్ధం చెప్తే జీవితాంతకాలం దాన్ని క్యారీ చేయాలి. ఎమోషన్ జీవితాంతకాలం ఎమోషన్ క్యారీ చేయాలి. అందుకే దట్ సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయాలి. నా నీడ్ ఎప్పుడు ఉంటుందో ఒక మదర్ గా శంకరాచార్య ఏదో చేశారు, బ్యాలెన్స్ చేశారు. తల్లి ఎప్పుడైతే ఏదో సినిమా కూడా వచ్చింది జగద్గురు సంథింగ్ అని చాలా మంది చూసుంటారు కదా, నీకు ఆ బంధం ఆయన బంధించేస్తే ఎప్పుడైతే తల్లికి నిజంగా శంకరాచార్య అవసరమైందో దట్ టైం ఆయన వచ్చేస్తారు, వచ్చి తల్లికి మోక్షం. ఎందుకంటే ఒక కొడుకుగా బాధ్యత అది. ఇప్పుడు నేను మా తల్లిని మమ్మీ అని చెప్పి హక్ చేసేసుకుని ముద్దులెట్టేసి అయ్యి ఇచ్చేసి ఆవిడ నాకు అయ్యి ఇచ్చేసి ఏంటది? దట్ ఈస్ లవ్. దట్ ఈస్ లవ్. ఒక వైష్ణవ ఇంట్లో ఉంటే 7 generations అన్ని గో టు గోలోక బృందావన్. నేను కొడుకుగా ఉండి ఇంకా పాశబంధాలు, నేను కొడుకునమ్మా, నేను అదమ్మా ఇదమ్మా గడుగుడ్డమ్మా గంగర పాసమ్మ అని చెప్పాను. ఇంకెప్పుడు ఆవిడికి ఈ భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం వస్తుంది. నాట్ లైక్ మై ఫాదర్ అండ్ మై మదర్, యు ఆర్ ఆల్సో. నేను ఒక్కరిని ఎవరికి ఏదో ఎగ్జాంపుల్ మీ గురించి చెప్తే మీరు ఫీల్ అవుతారు కదా, అందుకే నా గురించి చెప్తున్నాను. ఓకే సింపుల్ చెప్పలేదు.
అంటే ఆ వైరాగ్య భావన వాళ్ళలో కలిగించాలి. మీ డ్యూటీ మీరు చేశారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే. అలా మనం ప్రిపేర్ చేయాలి. లేకపోతే అది సక్సెస్ అయినట్టు కాదు జీవితంలో. అందుకనే కృష్ణ నా ఒక్క హృదయంలో కదమ్మా, నేను ఒక్కడనే భక్తుని కాదు, సర్వురు హృదయాలు, అందరి హృదయాల్లో కృష్ణ ఉన్నారు అని ఒక నిజమైన నిజాయితీగా మనం మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు నేను చూడండి, చాలా టెంపుల్స్ లో చాలా మంది పిలుస్తారు నన్ను, మీకు తెలియకపోవచ్చు కానీ చాలా టెంపుల్స్ లో పిలుస్తారు నన్ను. సమ్ దేవీ దేవతలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే టెంపుల్స్ నేను వెళ్ళను. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దేవీ దేవతల యొక్క ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టెంపుల్స్ నన్ను పిలిచినాగా నేను వెళ్ళను. వాళ్ళు చాలా డబ్బులు ఇస్తా అంటారు. మీరు ఊహించినంత ఫిగర్ చెప్తున్నాను మీకు. ఒక క్లాస్ 50,000, 70,000. మీరు ఒక 3 క్లాసెస్ ఇవ్వండి, 1 lakh ఇస్తాం. నేను అసలు అక్కడికి వెళ్ళను. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్. నేను వాళ్ళు అక్కడ ఇన్ని తెచ్చే వాళ్ళు ఎవరు కాదు. దేవీ దేవతలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ప్లేసెస్కి వెళ్ళి నువ్వు ఎంత ప్రీచింగ్ చేసినా వేస్ట్. నేను చెక్ చేస్తాను. ఇప్పుడు మన వెంకటేశ్వర గుడిలో చెప్పాం, వాళ్ళందరూ మంచి డిసైబుల్ గా తయారు. మాతాజీ వీళ్ళందరూ చక్కగా ఇక్కడ రండి ప్రభు అన్నారు. ఇక్కడ రావడానికి కారణం సొంత మాతాజీ తెలుసా మీకు? మాతాజీ నాకు రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్రభు రండి ప్రభు. అందుకే అంటున్నా, మనకి భక్తి వేరే, అది ఒక వైష్ణవుడి యొక్క ఆదేశాల మేరకు భక్తి చేయడం వేరే. అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. భక్తి ఎవరైనా చేసేస్తారు, కానీ ఒక వేద నిర్దేశానుసారం ఒక సాధువు యొక్క నిర్దేశానుసారం భక్తి చేయడం అది చాలా కష్టం. నీకు నువ్వుగా 2 అగరబత్తులు తిప్పేయడం వేరే, సాధువు చెప్పినట్టు తిప్పడం వేరే. అర్థమైందా? ఒక అగరబత్తి తీసుకుని టక్మని వెలిగించేసి ఇలా ఫోన్ చూసుకుంటే ఇలా గంట కూడా గంట అసలు ఏం కొట్టరు అనుకోండి, ఇలా తిప్పేసి ఇలా ఫోన్ చూసుకుంటా వస్తున్నానే ఉంటే షాప్ టైం అయిపోతున్నా వచ్చేత నుండి ఇలా తిప్పేసి ఎక్కడ చోట పెట్టేసి ముక్కులు తీసుకుని అక్కడ కాల్ చేసుకుని ఇక్కడ కాల్ చేసుకుని చక్కగా బాక్స్. అది కూడా భక్తే. నేను నమ్మిన నమ్మకం ప్రాక్టికల్స్. ఒకళ్ళు వచ్చి అమ్మ గడ్డ కొడుగుడ్లు పూచేసుకోవాలి, అగరబత్తులు చూపించేసి తిప్పేసి కొట్టి తీయగానే ప్రాక్టికల్ గా జరిగేది ఎన్ని. ఎంత మంది వచ్చినా ఒకళ్ళు రాకపోయినా కృష్ణ అని ఒక కూల్గా మనం చూడండి ఎలా చేస్తున్నాం. అందుకనే ఒక సాధువు నిర్దేశానుసారం భక్తి చేస్తే అది నేను డెలివరీ చేస్తుంది. ఈ పాశ బంధాలన్నిటి నుంచి విముక్తి చేస్తుంది. విముక్తి అంటే మళ్ళీ మీరు ఏదో ఫ్యామిలీ సంబంధాన్ని బయటకు వచ్చేవాడు కాదు. నేను ఏం చెప్పినా ప్రాబ్లం వస్తుంది. అదే అంటే అర్థం చేసుకోవడంలో రాంగ్ ఉంటుంది. పాశ బంధాలంటే డిటాచ్డ్ గా వైరాగ్య భావంతో యాక్షన్స్ ఉంటాయి. అలా ఉండడం వల్ల నువ్వు కృష్ణుని త్వరగా చేరుకోవచ్చు. అంటే కృష్ణ భక్తి ప్రాప్తిస్తుంది. కృష్ణ భక్తి ఎప్పుడైతే ప్రాప్తించిందో నువ్వు ఒక్కదానే ముక్తి పొందవు. నువ్వు, నీ హస్బెండ్, నీ పిల్లలు, నీ జనరేషన్స్ మొత్తం అన్ని డెలివరీ అవుతాయి. అందుకే వైష్ణవైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత ఆరోగెన్స్ లో ఉన్నా సరే, ఇంట్లో ఎవరన్నా ఒక్కళ్ళు భక్తి చేస్తే వాళ్ళకి సహకరించకపోతే తీవ్రమైన పనిష్మెంట్స్ తీసుకుంటారు. కృష్ణ భక్తుడికి విఘాతం కలిగిస్తే, నిజం చెప్తున్నా నేను, విఘాతం కలిగిస్తే దానికి రియాక్షన్స్ చాలా పీక్స్ లో ఉంటాయి. కృష్ణ కాన్షియస్నెస్ అంటే అసలు దేవీ దేవతలు, యమధర్మరాజు కూడా ఇలా చేతులు కట్టుకుని ఉంచుంటాడు. ఫ్యాక్ట్ చెప్తున్నా. యమ పాశబంధం మనం చదువుతున్నాం కదా రోజు. చేన స్విఘోరం యమ పాశబంధం వేనా శ్రీభీమం భవ పాశబంధం చేనత్వి సర్వస్య సామాస్తబంధం నైవాత్మనో వర్తకృతం తుబంధం. చూసారా, ఎప్పుడైతే భక్తితో ఆత్మస్థితుడైన ఉంటావో యమధర్మరాజు కూడా చేతులు కట్టుకుని ఉంటుంటాడు. When the Ajamila, when the left the body,
ఇంకా సిచ్యువేషన్ వచ్చినప్పుడు యమధర్మరాజు పాశం వేసేస్తాడు. జీవితాంతకాలం పిల్లలు డబ్బు డబ్బు నేడిసావు ఎదవా అని చెప్పి పాశం వేస్తాడు. నారాయణ అని ఆ మూడుతో వదిలేస్తాడు. పిల్లోడు పిలుస్తాడు అనమాట, నారాయణ యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు. వెంటనే యమధర్మరాజు పాశం అంటే 4 ముక్కలు అయిపోతాడు. ఎందుకంటే వైష్ణవులు ఎంటర్ అవుతే యముడు ఉన్నాడు అక్కడ. అందుకే కృష్ణ భక్తులు ఇస్ మోస్ట్ పవర్ఫుల్. ఇమ్మీడియట్లీ రియాక్షన్స్ విల్ కమ్. కృష్ణ కాన్షియస్ వెరీ హైయెస్ట్ కాన్షియస్నెస్ ఉన్న భౌతిక ప్రపంచంలో అన్ని కాన్షియస్ తో పోల్చుకుంటే కృష్ణ కాన్షియస్ ఇస్ హైయెస్ట్. టేస్ట్ కృష్ణ నామమే అత్యంత రుచి. మీరు ఎప్పుడు చూడండి, నేను చూశాను కదా, నేను ఈవెన్ చాలా కంట్రీస్ తిరిగాను, ఓపెన్ గా చెప్తున్నాను, చాలా కంట్రీస్ తిరిగాను. ఒక్కసారి కృష్ణ భక్తుడు ఫాల్ డౌన్ అయ్యి కృష్ణ జపమాల పక్కన పాడేశాడని నేను ఇప్పుడు దాకా చూడలే నా జీవితంలో. జపం చేయకపోవచ్చు కానీ కృష్ణ భక్తుడు కాదు అని చెప్పుకోలేడు. ఎందుకంటే ఆ టేస్ట్ అలాంటిది. ఇప్పుడు ఊరికే నీకు ఉన్న టేస్ట్ అన్నింటిలో, రుచి అన్నింటిలో ఉన్నతమైన రుచి ఎప్పుడు తిన్నారు అనుకున్నా, జీవితంలో గుర్తుండదా? కాకపోతే కొంత స్పేస్ తీసుకోవచ్చు, కొంత గ్యాప్ రావచ్చు. కానీ ఇంకా నీకు భౌతిక ప్రపంచంలో ఏది దేనితో సాటిస్ఫై అవ్వను. నిజంగా చెప్తున్నాను కదా, దేనితో సాటిస్ఫై కావు. ఇప్పుడు ఈమె యోగా టీచర్, షీజ్ ఇంటర్నేషనల్ యోగా టీచర్ అన్నమాట. అతను అసలు యాక్చువల్ మ్యామ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి యోగా అది నేర్పించడం అన్ని చేస్తుంటారు. బట్ షీఈస్ లాక్డ్ ఓన్లీ 1 క్లాస్. నాకు గుర్తుంది, ఈవెన్ దగ్గర ఈ రోజుకి 1 year అవుతుందా, 1.5 year అవుతుందా మేబీ. ఫస్ట్ క్లాస్ నింది ఒకే ఒక క్లాస్ లేదా కొట్టిన క్లాప్స్. ఈ క్లాప్స్ కొడుతుంది చూసి సాంసర్ క్రిటిసైజ్ చేశారు. ఇంకా ఆగమా నువ్వు ఆగమా అని నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఏదో నచ్చింది ఆ క్లాస్ లో, ఏదో నచ్చింది, అంతే లాక్ అయిపోయింది. భౌతిక ప్రపంచంలో ఎన్ని రకాల పీపుల్ ఉన్నా కానీ కృష్ణుడి దగ్గరికి వచ్చిందే లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చెప్తాను, నేను సర్వుల హృదయంలో నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు ఈ 3 నా నుంచి వస్తున్నాయి, నేను సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడని. అంటే నువ్వు ఎన్ని యోగాలు చేసుకున్నా, ఏ తాత యోగా చేసుకున్నా, క్రియ యోగా చేసుకున్నా, ఏ యోగా చేసుకున్నా, ఫైనల్లీ నువ్వు చేరుకోవాల్సిన గమ్యం ఏంటి? కృష్ణుడి యొక్క తన యొక్క చరణాల దగ్గర చేరుకోవాల్సిందే. పద్మ కమలాల యొక్క పాదాల దగ్గర చేరుకుంటేనే నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ప్రాసెస్ వేరే, నువ్వు ఎన్ని రూట్లు వెళ్ళినా చివరికి గమ్యం కృష్ణుడి యొక్క చరణాలు. తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? భక్తియుక్త యోగాలో అల్టిమేట్ గా రాజయోగంలో వెళ్తాడు, రాజమార్గంలో వెళ్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? అగరబత్తి ఎక్కడ చూపించి ఇక్కడ ఫోన్ మాట్లాడుకుంటా లేట్ గా వెళ్తాడు. జన్మ 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 జీవన చక్రంలో పడి ఎత్తుకుంటూ 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 చివరికి ఏం చేస్తాడు? ఎవ్రీ పర్సన్ ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. నో డౌట్. మీరు నేను అందరూ జర్నీ రాగానే దిగాల్సిందే. నేను ట్రైన్ లో కూర్చుంటాను, ట్రైన్ ఎంత టికెట్ పెట్టుకున్నా ఒక లిమిట్ ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతవరకు, దీనికోసం మనం విపరీతమైన బాధపడాల్సిన అవసరం లేదు. బట్ బట్ తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు? దిగేటప్పుడు కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటాడు. తింగరుడు ఏం చేస్తాడు? పాశ బంధంలో పడిపోతాడు. నా పిల్లలు, నా భార్య, నా భర్త. దట్స్ సింపుల్ థింగ్. ఓకే, అర్థమైందా? అందుకే బాడీలో ఉండేటువంటి ఈ జఠరాగ్నిలో ఉండేటువంటి అంశ కూడా కృష్ణుడే. ఒక్కసారి కృష్ణ జఠరాగ్ని విరమించుకోవయా అని అనడం బాడీలో, అది పరిస్థితి ఏంటి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, అగమ్య గోచరం ఉంటుంది. అందుకే కృష్ణ వర్డ్స్ భగవద్గీతలో మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటాయి. ఆయన చెప్పిన వర్డ్ ప్రతి వర్డ్ ప్రామిసే. లైక్ కృష్ణ భగవంతుడు సాక్షాత్తు కృష్ణుడు చెప్పిన వర్డ్స్ ఇవి సాక్షాత్తు ప్రామిస్ అన్నమాట. అవి ప్రతి వర్డ్ ప్రామిసే. కృష్ణుడి మాట కూడా నమ్మకపోతే ఇంక మనం ఇంకెవరు చెప్పినా మించాలి మిమ్మల్ని. నేను సాక్షాత్ కృష్ణుడితో ప్రామిస్, అర్జునుడితో ప్రామిస్ చేస్తున్నారు కృష్ణ. అర్థం చేసుకోండి. సింపుల్ గా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, టఫ్ కాదు, చాలా ఈజీ.
ओके, थैंक यू वेरी मच। आई लव यू। श्रीमद् भगवद गीता की, ऐसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की, भक्ति सिद्धांत सरस्वती महाराज की, हरि हरि बोल। डाउट्स ఉన్నాయి ఏమన్నా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చంద్రమాత హ్యాపీ అర్థమైందా? నిజంగా అర్థమైందా? నేను క్లాస్కి వచ్చారా?